హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ ముచ్చట. రివ్యూలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇంకా రివ్యూలోకి వెళ్తే మామ, లావణ్య త్రిపాఠి గారి మిస్ పర్ఫెక్ట్ హాట్ స్టార్ లో రిలీజ్ అయింది. మూవీ నిజంగా మామ నాకైతే నచ్చేసింది, చాలా నచ్చేసింది. ఎస్పెషల్లీ లావణ్య గారి పర్ఫార్మెన్స్ అయితే భలే అనిపించింది. లావణ్య గారి లుక్స్ గానీ, డైలాగ్స్ గానీ, ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అలా చూస్తూ ఉండిపోవచ్చు మామ. మీరు నమ్మరు, అందాల రాక్షసి మూవీలో కనిపించిన లావణ్య గారి కన్నా ఇంకాస్త అందంగా కనిపించింది ఈ మూవీ వరకు. మూవీ చూసాక ఎవరికైనా ఫస్ట్ అనిపించేది ఇదే మామ. ఇంకా మూవీ విషయానికి వస్తే, డైరెక్టర్ విశ్వక్ ఖండేరావు గారు ఇంతకు ముందు చేసిన మూవీ స్కైలాబ్, ఆ మూవీ అనుకున్నంత పేరు రాలేదు అని ప్రపంచం మొత్తం ఫేస్ చేసిన కోవిడ్ లాక్డౌన్ టైంలో జరిగే ఒక చిత్రమైన అందమైన ప్రేమ కథను రాసుకున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చినా ఈ మూవీ మాత్రం కొంచెం డిఫరెంట్ గా, ఫన్నీగా, డ్రామాతో, కామెడీతో మూవీ మాత్రం మనకి తీసుకొచ్చాడు డైరెక్టర్. మూవీకి మెయిన్ అడ్వాంటేజ్ మాత్రం 100% సినిమాటోగ్రఫీ. అండ్ లావణ్య గారు, అభిజిత్ గారు యాక్టింగ్ కూడా చాలా చాలా అడ్వాంటేజ్ ఈ మూవీకి. అభిజిత్ గారు కూడా చాలా రోజుల తర్వాత డిఫరెంట్ రోల్ తో కనిపించాడు. అండ్ అభిజిత్ గారు కూడా చాలా గ్లామర్ గా కనిపించారు. ఇంకా నెక్స్ట్ యాక్ట్రెస్ అభిజ్ఞయ గారు పని మనిషి క్యారెక్టర్ అయినా తనకి ఒక ఇంపార్టెంట్ కథ రాసుకున్నాడు డైరెక్టర్. అండ్ ఝాన్సీ హర్షవర్ధన్ గారి ట్రాక్ కూడా చాలా బాగుంది, వర్కౌట్ అయింది, ఫన్నీగా ఉంది. కొన్ని సీన్స్ లో అయితే చాలా చాలా ఫన్ క్రియేట్ అయింది. చూడడానికి కొంచెం సింపుల్ గా ఉన్నా మనకి చూపించిన విధానం మాత్రం బాగుంది. నేనైతే లావణ్య గారి క్యారెక్టర్ రివీల్ చేయకుండా చెప్తున్నా, మీరైతే మిస్ అవ్వద్దు. రీసెంట్ గా ఓటీటీ మూవీస్ లో నాకు నచ్చిన మూవీ 90s కిడ్స్. తర్వాత ఇంప్రెస్ అయిన మూవీ మాత్రం డెఫినెట్లీ ఇదే అండి. ఇంకా డైలాగ్స్ విషయానికి వస్తే, అక్కడక్కడ 1-2 డైలాగ్స్ బానే ఉన్నా, మనం లిఫ్ట్ కాడనే చెప్పులు వదిలేయాలి, వాళ్ళేమో ఇంట్లో చెప్పులు వేసుకుంటారు అనే డైలాగ్స్ బాగున్నాయి. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే, మ్యూజిక్ ప్రశాంత్ విహారీ గారు వెళ్ళిపోమాకే, స్కైలాబ్, సెహరీ, సమ్మతమే లాంటి మూవీస్ చేశారు, పర్లేదు అనిపించారు. ఈ మూవీలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ అయితే చాలా బాగుంది, వర్కౌట్ అయింది. కానీ ఈ మూవీలో ఒకనొక సిచ్యువేషన్ లో ఒక సాంగ్ రావాలి, ఆ సాంగ్ ఫేమస్ అవ్వాలి. అదే సాంగ్ ఇంకాస్త బాగుంటే బాగుండేమో అని అనిపించింది. ఆ ఒక్క మైనస్ తప్పితే ఈ సినిమాకి ఇంకేమీ మైనస్ లేదు. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది మామ. ఓవరాల్ గా మూవీ అయితే చాలా చాలా బాగుంది. ఫ్రీ టైమ్ లో హాట్ స్టార్ పెట్టుకుని 100% ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ చూసే మిస్ పర్ఫెక్ట్ మూవీ. డోంట్ మిస్. సినిమా బాగుండాలి. జై హింద్.